కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే చాలా చక్కటి పాలన అందిస్తున్నారు. ఏ విధంగా అంటే చిన్న చిన్న మనం చూసుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గుంటలు పూడ్చడానికి కూడా గవర్నమెంట్ అసహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ ఈ రోజున ఆ గుంటల్ని సరి చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం. గుంటల్ని సరి చేయటం అంటే మాటలు కాదంటే లోటుపాట్లని సరి చేయటం అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామర్థ్యం లేకుండా అసమర్థతో కూడినటువంటి పాలన ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయింది. ప్రతి ఒక్క వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పాలన తెలియదు. ఇప్పుడు కూడా వాళ్ళ మాటలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళా ముందుకు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరిగే పద్ధతి. కానీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజల మీద ప్రేమ చూపించారు. ఎంతసేపటికి అధికార కాంక్ష. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 10 నెలల పైన దాటుతుంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, కానీ రాష్ట్రాన్ని అప్రూవల్ చేస్తున్నారు. అది ఇదని మాట్లాడారు. ఏమండి, అసలు ఆయన అట్లా మాట్లాడచ్చా? అప్పులు పాలు చేసింది ఎవరండి? అప్పులు పాలు చేసింది ఎవరు? అంటే ఆయన చేసిన లక్షల కోట్ల అప్పులకి ఒక 6 నెలల్లో అయిపోతుందా? అవుతుందా? అవ్వదు కదా. ఏదైనా సరే మాటలు చెప్పడం తేలిక. ఇదే మరి మాజీ ముఖ్యమంత్రి గారు జనాల్లోకి ఎందుకు రాలేదు? అప్పుడు మరి పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు? అంత అవస్థ ఏంది? ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రజల్లో చక్కగా వెళ్ళిపోతున్నారు. పరదాలు ఎక్కడ కట్టుకోవట్లేదు. ఎందుకంటే ఒక అందరికీ తెలిసేలా ఒక చక్కటి పాలన అందిస్తున్నారు. ఇవాళ ప్రతి పౌరుడు కూడా, కామన్ మ్యాన్ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఇట్టే తెలిసిపోతూ ఉంది. అంటే అంత ట్రాన్స్పరెన్సీతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత మంత్రులకే ఆయన కలిసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కడుపు పరిపాలన సాగుతుంది. ఎక్కడ కేసులు కానీ ఇవన్నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని పడతారు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అది కక్ష సాధింపు అని ఎలా అనుకోవాలి? అనైకిత చర్యలని అనుకోవాలిగా. ఎవరైతే అనైక చర్యలను పాల్పడతారో, అనైకిత చర్యలు పాల్పడిన వాళ్ళకి మరి చట్టాలు ఎందుకని మనం పెట్టుకుంది? పోలీసు వ్యవస్థను ఎందుకని మనం పెట్టుకుంది? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యవస్థలో ఆ వ్యవస్థ చేసే యొక్క ఎన్నో రకాలైనటువంటి పనులు ఉంటాయి. సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతున్నారంటే మళ్ళీ మేము వస్తే మీ అంతు చూస్తామంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయింది అంటే నువ్వు పరిపాలన చేస్తావా లేదా బెదిరిస్తావా? అంటే నువ్వేంటి? నువ్వు మాజీ ముఖ్యమంత్రివా లేదా రౌడీవా? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలంటే మా ముఖ్యమంత్రిని చూడంగానే చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. ప్రజలందరూ ప్రేమించేటట్టు ఉండాలి. అంతేగాని నేను వస్తే మీ అంతు చూస్తా, నేను వస్తే అది చేస్తా, నేను వస్తే మిమ్మల్ని కొట్టి లోపలేస్తా అంటే ఎప్పుడు హింసేనా? అటువంటి ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకోరండి. అది చూపించారు కదా, బుద్ధి చూపించారు కదా. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయాలండి. ఇంకెందుకండి? మరి వాళ్ళు ఎవరు? అసలు తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు మాజీ ప్రజా నాయకులే కదా. ప్రజారాజ్యంలో ప్రజానాయకులు అంటే ఎలా ఉండాలండి? ప్రజలకు మేలు చేయాలి. అంటే ప్రజలకు మేలు చేయకుండా ప్రజలకు కీడు చేస్తూ చట్టానికి వాళ్ళు దొరికిపోయి, అంటే చట్టానికి వాళ్ళు ఏమైనా అతీతులా? చట్టానికి ఎవరు అతీతులు కారండి. తప్పు చేస్తే తప్పకుండా చట్టం శిక్షిస్తుంది. తన పని తను చేసుకుంటూ పోతుంది. కడపలో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో మాట్లాడారు. ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని నెక్స్ట్ మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఆయన కళ్ళు మూసుకుంటే అంటానికి అర్థం ఏమండి? మీరేమనుకోవద్దండి. బాలకృష్ణ గారు నటించిన ఆదిత్య C69 లో టైం మిషన్ అని ఉంది. అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఏ కాలంలోకైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడే ఆయనకి తెలిసి వస్తుందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ టైం మిషన్ లో గత 5 సంవత్సరాలు ఆయన ఏం చేసి స్పష్టంగా కనబడుతుంటుంది. ఇంకా అప్పుడు కూడా ఇట్లానే మాట్లాడితే దాన్ని ఇంకా ప్రజలకే బలి వదిలేయాల్సి వస్తుంది.